హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ఘోస్టెడ్. ఈ సినిమా యాపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. అలా వెళ్లేటప్పుడు తనకి తన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి రీసెంట్ గా చనిపోయింది. తన గురించి మనోడు హీరోయిన్ దగ్గర డిస్కస్ చేస్తూ ఉంటాడు. అలా డిస్కస్ చేసే ప్రాసెస్ లో హీరోయిన్ కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ తో కలిసి పనిచేసే అమ్మాయి అనమాట. తను రీసెంట్ గా చనిపోయింది. సో తన గురించి హీరోయిన్ ఆలోచిస్తూ తాను కూడా బాధపడుతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మార్కెట్ లో ఫ్లవర్స్ అమ్ముతూ ఉంటాడు, చెట్లు అమ్ముతూ ఉంటాడు అనమాట. అలా బిజినెస్ చేసుకుంటున్నప్పుడు సడన్ గా హీరో దగ్గరకు ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. హీరోయిన్ చూసిన వెంటనే హీరోకి పిచ్చగా నచ్చేస్తుంది అనమాట. హీరోయిన్ హీరో దగ్గరకు వచ్చేసి కొన్ని మొక్కల పేర్లు చెప్తుంది. ఆ మొక్కలు ఉన్నాయని చెప్పంటంతో హీరో కూడా ఉన్నాయని చెప్పంటాడు. అంతేకాకుండా హీరోయిన్ ఏమంటుందంటే నీళ్లు తక్కువగా పోసి ఒకవేళ నీళ్లే పోయకుండా పెరిగే చెట్లు ఉన్నాయని చెప్పడంతో హీరో కూడా ఒక మొక్క ఇచ్చేసి ఈ మొక్కకి మీరు నెలకోసారి నీళ్ళు పోస్తే చాలండి, మీరు రోజు పోవాల్సిన అవసరం లేదని చెప్పడంతో హీరోయిన్ ఏముంటుందంటే లేదండి 3 నెలల దాకా నేను రాను, అలాగే నీళ్లు పోయకుండా ఉండే మొక్కలు ఉన్నాయని చెప్పడంతో చూడండి మీకైనా పిచ్చి పట్టిందే, నెలకోసారి పోస్తే చాలని చెప్పంటున్నారు, మీరేమో 3 నెలలకు ఒకసారి పోస్తా అంటారు, అసలు మొక్కలకి నీళ్లు పోయకుండా ఎలా బతుకుతాయి అనుకుంటున్నారు మీరు, మీకు అసలు మైండ్ ఉందని చెప్పేసి హీరో కోపంగా మాట్లాడతాడు. దాంతో హీరోయిన్ కూడా చిరాకు వచ్చేసి అసలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదే సమయంలో పక్క షాపులో ఉన్న లేడీ ఏం చేస్తుందంటే హీరో దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే చూడండి ఇతను కొంచెం మాట్లాడటం నేర్పించండి, ఇలా గనక బిజినెస్ చేస్తే అతని దగ్గరికి ఎవరు రారని చెప్పేసి హీరోయిన్ సెలెక్ట్ చేసుకున్న ఆ 2 మొక్కలు తీసుకుని కారులోకి వెళ్ళిపోతుంది. అదే సమయంలో ఆ పక్క షాప్ లేడీ ఏమంటుందంటే చూడు ఆ అమ్మాయి నీ షాప్ కు వచ్చిన తర్వాత నీ మొహంలో ఒక కళ వచ్చింది. ఆ కళ చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావు అని చెప్పేసి, కాకపోతే మాట్లాడటం నీకు చేత కావట్లేదు కాబట్టి ఆ అమ్మాయి కోపం ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి నువ్వు వెళ్ళి ఆ అమ్మాయికి సారీ చెప్పని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అదే సమయంలో మన కథలో హీరోయిన్ కూడా కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో తన కారుకి ఎదురు రావడం వల్ల తాను కారుకి సడన్ గా బ్రేక్ వేస్తుంది. అలా బ్రేక్ వేయడం వల్ల వెనక సీట్ లో ఉన్న ఆ చెట్టు ముందు పడిపోతుంది. అలా పడిపోవటం వల్ల ఆ చెట్టు కుండి పగిలిపోతుంది. దాంతో హీరోయిన్ కి ఇంకా కోపం వస్తుంది. అదే సమయంలో హీరో అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఏమండే అదేదో మొక్కలను కాపాడే వల్ల మాట్లాడారు కదా, మీ వల్ల ఆ మొక్క కింద పడి పగిలిపోయింది చూడండి అని చెప్పడంతో నేను మీతో గొడవ పట్టడానికి రాలేదండి, ఏదో తెలియక 2 మాట్లాడినాను, అది కూడా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని చెప్పేసి మాట్లాడాను, కాకపోతే మన ఇద్దరు గొడవైందని చెప్పేసి హీరోయిన్ కి సారీ చెప్తాడు. దాంతో హీరోయిన్ ఇంప్రెస్ అయిపోతుంది. సరేనండి వెళ్తానని చెప్పేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు హీరోని పిలిచి నేను కాఫీకి వెళ్తున్నాను నాతో పాటు వస్తారా అని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి కాఫీ షాప్ కి వెళ్తారు. కాఫీ తీసుకొని సరదాగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు హీరోయిన్ అడుగుతుంది మీరు ఏం చేస్తారండి అని చెప్పి అడిగితే నేను వ్యవసాయం చేస్తానని చెప్పి అంటాడు. హీరో కూడా హీరోయిన్ అడుగుతాడు మీరేం చెప్పంటంతో నేను ఒక ఆర్టిస్ట్ నండి, అంతేకాకుండా ట్రావెలింగ్ కూడా చేస్తూ ఉంటాను, ఆర్ట్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటానని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఇద్దరు కలిసి సరదాగా ఒక లైబ్రరీకి వెళ్తారు. ఆ తర్వాత ఒక ఆర్ట్ గ్యాలరీకి వెళ్తారు. కాకపోతే హీరోయిన్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది కానీ హీరోకి మాత్రం అదేం తెలియదు అనమాట. అంతేకాకుండా ఎప్పుడు చూసిన వ్యవసాయం అని చెప్పేసి పొలంలో ఉంటాడు కదా, ఏంటి మన ఊర్లో ఇన్ని ప్లేసులు ఉన్నాయని చెప్పేసి హీరోని ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మెట్లు వస్తాయి అనమాట, బాగా హైట్ ఉంటాయి. హీరోయిన్ తో ఏమంటాడంటే వీటిని ఎవరైతే ముందు కంప్లీట్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు, పందెం ఓకేనని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కాకపోతే హీరో జేబులో ఇన్హేలర్ ఉంటాయి అనమాట, అవి వాళ్ళ నాన్నగారివి. సరే అని చెప్పేసి జేబులోంచి తీసి బయట పెడదాం చూస్తున్నప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే అవి నా బ్యాగ్ లో పెట్టని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ ఇన్హేలర్ ని హీరోయిన్ బ్యాగ్ లో పెడతాడు. దాంతో హీరోయిన్ ఇద్దరు కలిసి సరే అని చెప్పేసి పందెం స్టార్ట్ చేస్తారు. ఇద్దరు పరిగెడుతూ ఉంటారు. ఒకనొక సందర్భంలో హీరో పరిగెడతాడు. కాకపోతే ఫైనల్ గా హీరోయిన్ ని గెలుస్తుంది. మన హీరో మాత్రం రొప్పుతూ ఉంటాడు అనమాట. అప్పుడు హీరోయిన్ తో అంటాడు ఏదేమన్నా నువ్వు గ్రేటు, నీ బాడీ కొంచెం స్ట్రాంగ్ బాడీ అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి పబ్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత నైట్ అంతా బాగా ఎంజాయ్ చేస్తారు. అది కూడా తెల్లారి దాకా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. కాకపోతే హీరోయిన్ ఏంటంటే హీరోకి బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. హీరో ఏమనుకుంటాడు హీరోయిన్ లోపలికి ఇన్వైట్ చేస్తుంది అనుకుంటాడు, కానీ హీరోయిన్ మాత్రం పిలవదు. లోపలికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఆలోచిస్తుంది ఇంటి దాకా వచ్చాడు, లోపల పిలవకపోతే బాగోదేమో అని చెప్పేసి డోర్ ఓపెన్ చేస్తుంది. చూస్తే హీరో కూడా అక్కడే ఉంటాడు. ఇంకేముంది హీరోయిన్ లోపల రమ్మంటుంది. వెళ్ళిన తర్వాత ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత హీరో పనంతా ముగించుకొని తిరిగి ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి వచ్చిన తర్వాత హీరో వాళ్ళ నాన్నతో చెప్తాడు అనమాట నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తానని చెప్పంటంతో హీరో వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోతుంది ఎవరు అమ్మాయి అని చెప్పంటారు. కాకపోతే హీరో ఏమంటాడంటే చూపిస్తానులే కంగారు పడకండి అని చెప్పంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ సిస్టర్ ఏం చేస్తుందంటే హీరో ఫోన్ తీసుకొని చూస్తే అందులో వాల్ పేపర్ గా హీరోయిన్ తో దిగిన ఫోటో ఉంటుంది అనమాట. అది కూడా బెడ్ మీద హీరోయిన్ తో సెల్ఫీ తీసుకుంటాడు తను నిద్రపోతున్నప్పుడు. అప్పుడు హీరో వాళ్ళ చెల్లెలు ఏమంటుందంటే అలా తీసుకోవడం తప్పు కదా అని చెప్పంటంతో అంత సీన్ లేదు, ఆ అమ్మాయి నేను సిన్సియర్
ఒక్కసారిగా లవ్ చేస్తానని చెప్పడంతో హీరో వాళ్ళ చెల్లెలు కూడా ఆశ్చర్యపోతుంది. మరుసటి రోజు మన కథలో హీరో పని చేసుకుంటూ ఉంటాడు. హీరోయిన్ కి కంటిన్యూస్ గా మెసేజ్ పెడతాడు. కాకపోతే హీరోయిన్ ఏమో రిప్లై ఇవ్వదు. అలా కంటిన్యూస్ గా హీరో 2 రోజులు మెసేజ్ పెడతాడు అనమాట. అయినా సరే హీరోయిన్ రిప్లై ఇవ్వదు. దాంతో హీరోకి సడన్ గా ఒక విషయం గుర్తొస్తుంది. హీరోయిన్ దగ్గర వాళ్ళ నాన్న ఇన్హేలర్ ఉంది కదా, దానికి ట్రాకింగ్ డివైస్ ఉంటుంది అనమాట. ఆ ఇన్హేలర్ ఎక్కడ ఉందో మనం సెల్ ఫోన్ నుంచి చూడొచ్చు. దాంతో హీరో కూడా సరే చూద్దాం అని చెప్పేసి ఆ ట్రాకింగ్ ఆన్ చేసి చూస్తే హీరోయిన్ లండన్ లో ఉందని తెలుస్తుంది. హీరో ఏమనుకుంటాడంటే సరే ఏదో పని మీద ఉంటుంది అని చెప్పి అనుకుంటాడు. కాకపోతే హీరో వాళ్ళ అమ్మా నాన్న ఏమంటారంటే నువ్వు కూడా సరదాగా లండన్ వెళ్ళొచ్చు కదా, ఎప్పుడు చూసిన ఇదే ఊర్లో ఉంటావు అని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ధైర్యం చేసుకుని లండన్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ డివైస్ ని ట్రాకింగ్ ఆన్ చేసుకుని ఫాలో అవ్వకుంటూ ప్లేస్ కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ మన కథలో హీరోయిన్ ఉంటుంది. కాకపోతే దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి హీరోయిన్ కాదు. ఆ తర్వాత మళ్ళీ ఆ ట్రాకింగ్ డివైస్ ఆన్ చేసుకుని ఆ ట్రాకింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. అలా వెళ్ళి చూస్తూ ఒక బ్రిడ్జ్ దగ్గర ఆ ట్రాకింగ్ ఆగిపోతుంది. దాంతో హీరో కూడా అక్కడ ఆగి చుట్టూ చూస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం కనిపించదు. సడన్ గా ఒక నలుగురు వచ్చేసి హీరోని పట్టుకుని తనకి ఇంజెక్షన్ ఇచ్చేసి తన ఫేస్ క్లోజ్ చేసి తీసుకెళ్లిపోతారు. చూస్తే ఒక టనల్ లోపల హీరోని కూర్చోబెట్టి కాలు చేతులు కట్టేసి తన ఫేస్ కున్న మాస్క్ తీస్తారు. చూస్తే హీరోకి ఎదురుగా ఒక ముసలాయన ఉంటాడు అనమాట. ఆయన హీరోతో ఏమంటాడంటే ఎరా ట్యాక్స్ మ్యాన్ ఎలా ఉన్నావు అని చెప్పడంతో సార్ మీరు ఇప్పుడు ఏమన్నారు ట్యాక్స్ మ్యానా? నేను ట్యాక్స్ మ్యాన్ కాదండి, నేను వేరే ఊరు నుంచి వచ్చాను, అది కూడా లండన్ నా గర్ల్ ఫ్రెండ్ కోసం వచ్చానండి, మీరు ఎవరో అనుకుని ఎవరినో కిడ్నాప్ చేశారని చెప్పడంతో ఆ ముసలాయన ఏమంటాడంటే నోరు మూసుకొని పాస్వర్డ్ చెప్పరా, ఇలాంటి విషయాలు చాలా చూసామని చెప్పడంతో హీరో ఏమంటాడంటే సార్ మీరు అనుకున్నట్టు నేను ట్యాక్స్ మ్యాన్ కాదండి, నా పేరు వేరే, అందులో నేను వ్యవసాయం చేసుకుంటానండి, దయచేసి నన్ను వదిలేండి అని చెప్పడంతో ఆ ముసలాయన కోపం వచ్చేసి వీడు మాటేంటలేదు గానీ విషంతో ఉన్న పురుగులతో కుట్టిస్తే వీడు మాటేంటాడరా అని చెప్పేసి హీరోని పురుగులతో కుట్టించి చంపేద్దాం అని చెప్పేసి మెల్లగా హీరో దగ్గరకు వస్తూ ఉంటాడు. కానీ హీరో ఏమంటాడంటే సార్ నేను ట్యాక్స్ మ్యాన్ కాదు సార్, నా పేరు వేరే ఉంది సార్, నేను వేరే ఊర్లో ఉంటాను సార్, ఒక అమ్మాయి కోసం ఇక్కడికి వచ్చాను సార్ అని చెప్పినా సరే వాడు మాత్రం మాట్లాడడు. ఇదే గ్యాప్ లో సడన్ గా ఎవరో మొహానికి మాస్క్ వేసుకొచ్చి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కాల్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా హీరో కట్టేసిన కట్లు కూడా ఇప్పుతూ ఉంటారు. ఎవడరా నువ్వు అని చెప్పి హీరో అడిగితే వచ్చింది ఎవరో కాదు మన కథలో హీరోయిన్ అనమాట. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కాల్చుకుంటూ అలా హీరోని తప్పించి తీసుకెళ్లిపోతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే నీ గన్ను కాల్చడం వచ్చా అని చెప్పేసి హీరోని అడుగుతుంది. హీరో కూడా నా గన్ను కాల్చడం వచ్చా అని చెప్పడంతో హీరోయిన్ గన్ ఇస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ కూడా కాలమంటుంది. ఇదే సమయంలో హీరోయిన్ పట్టుకొని చంపడానికి వస్తారనమాట. హీరోయిన్ ఏమంటుందంటే వీళ్ళని కాల్చని చెప్పడంతో చూడు నాకు గన్ను సింగిల్ గా కాల్చడం వచ్చు కానీ మనుషులను చంపడం నాకు చేత కాదని చెప్పడంతో నువ్వు ఒక బుర్రతక్కుడు అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళు కూడా పెచ్చగొట్టుడు కొట్టి అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. అప్పుడు హీరో అడుగుతాడు నిజం చెప్పు, నువ్వేమో నాతో ఆర్టిస్ట్ అని చెప్పావు, ఇక్కడికి వచ్చి చూస్తుంటే ఏదో పని చేస్తున్నావు అని చెప్పడంతో నేను ఆర్టిస్ట్ కాదు నీతో అబద్ధం చెప్పాను, నేను ఒక సిఐ ఏజెంట్ అని చెప్పడంతో హీరోకి ఏం అర్థం కాదు. అందుకే నేను ఆ గనులు ఎలా కాలుస్తున్నావు అని చెప్పేసి హీరోయిన్ తో చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా మనం మాట్లాడుకోవడానికి టైం లేదు కానీ ముందు రా అని చెప్పేసి హీరోయిన్ తప్పించుకొని తీసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ కోసం చాలా మంది వస్తారనమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే పక్కన ఒక బస్ తీసుకొని అందులో ఎక్కి అందులో వెళ్తూ వాళ్ళందరినీ యాజ్ ఇట్ ఈస్ గా కాల్ చేస్తూ ఉంటుంది. ఒక పెద్ద చేసింగ్ నడుస్తుంది అనమాట. హీరో మాత్రం చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ ఊరు దాటి బయటికి రాలేదు. అంతేకాకుండా వాళ్ళ ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా బతుకున్నోడికి ఈ గనులతో కాల్చుకోవడాలు చేసింగ్లు పాపం ఇవన్నీ ఏం తెలుస్తాయి. ఇవన్నీ చూసి హీరో ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా హీరోని ఎలాగోలా తప్పించేసి అక్కడి నుంచి తీసుకొచ్చి బస్సు చోటాపి ప్రశాంతంగా తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. అప్పుడు హీరోతో హీరోయిన్ అంటుంది చూడు నేను సిఐఏ ఏజెంట్ ని, అందుకని నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటంతో హీరో ఏమంటాడంటే నాకు ఇప్పుడే అర్థమైంది నువ్వు నన్ను మోసం చేసావని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా కోపం వస్తుంది. కానీ హీరో ఏమంటాడంటే దయచేసి నేను మా ఊరు వెళ్ళిపోవాలని చెప్పంటంతో అంతే కదా నువ్వేం కంగారు పడకని చెప్పేసి రోడ్డు మీద వెళ్తున్న ఒక టాక్సీ నాపి అందులో ఎక్కించుకొని హీరోని తీసుకెళ్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో విలన్ చూపిస్తారు. బేసికల్ గా విలన్ దగ్గర ఒక బాక్స్ ఉంటుంది అనమాట. ఆ బాక్స్ కి ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ మన కథలో హీరోకి తెలుసు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. అందుకని పాస్వర్డ్ చెప్పరా ట్యాక్స్ మ్యాన్ అని చెప్పేసి హీరో వెనకాల పడుతున్నారు. హీరో ఫోటోని ఆ విలన్ కి విలన్ వాళ్ళ అసిస్టెంట్ చూపిస్తాడు. అప్పుడు విలన్ ఏమంటాడంటే వీడిని ప్రాణాలతో మనకి ఎవడైతే తీసుకొచ్చిస్తాడో వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా అని చెప్పేసి అంటంతో విలన్ వాళ్ళ అసిస్టెంట్ కూడా సరే అని చెప్పేసి రౌడీలు మొత్తాన్ని చెప్తాడు అనమాట. వీడిని ప్రాణాలతో తీసుకురావాలని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. వీళ్ళిద్దరు ఏంటంటే పాకిస్తాన్ లో ఉన్నారనమాట. హీరోని కిడ్నాప్ చేసి లండన్ నుంచి పాకిస్తాన్ తీసుకొచ్చారు. అది జరిగింది. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏమో హీరోని చేసుకుని పాకిస్తాన్ లో తనకు తెలిసిన ఒక ఏరియాకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అతను హీరోయిన్ మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత హీరోయిన్ పక్కన ఉన్న హీరోని ఎవరైతేనని చెప్పడంతో నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పంటుంది. హీరో కోపం వచ్చేస్తుంది నేను నీ బాయ్ ఫ్రెండ్ ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే హీరోయిన్ తనని మోసం చేసింది కదా అందుకని అలా అంటున్నాడు. కాకపోతే హీరోయిన్ ఆ పాకిస్తాన్ అతనితో ఏమంటుందంటే ఇతన్ని అర్జెంట్ గా అమెరికా పంపించాలి కాబట్టి డబ్బులు తీసుకొని చెప్పడంతో అతను కూడా సరే అని చెప్పేసి నువ్వేం కంగారు పడకని చెప్పి హీరోయిన్ కి ధైర్యం చెప్తాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ పాకిస్తాన్ అతను హీరో దగ్గరకు వచ్చి ఏంటి మీ ఇద్దరు గొడవైంది అని చెప్పేసి క్యాజువల్ గా మాట్లాడుతున్నప్పుడు సడన్ గా అతన్ని గనుతో ఎవరో కాల్ చేస్తారు. చూస్తే ఎదురుగా ఒక అతను ఉంటాడు. అంతేకాకుండా అతని పక్కన మన కథలో హీరోయిన్ కూడా ఉంటుంది. సో బేసికల్ గా అతను ఎవరంటే
విలన్ గాడు సెట్ చేశాడు కదా వాడిని ప్రాణాలతో తీసుకొస్తే వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ అని చెప్పేసి అందుకనే ఆ రౌడీ గాడు హీరోని ప్రాణాలతో తీసుకెళ్దాం అని చెప్పేసి వచ్చాడనమాట. దాంతో హీరోని కూడా చేసేదేం లేక అలా వెళ్తున్నప్పుడు సడన్ గా వాడిని ఒక చైనా వాడు కాలుస్తాడనమాట. కాల్ చేసి ఎరా వీడి ప్రాణాలతో నాకు కావాలరా నీకు కాదురా అని చెప్పేసి హీరోని ప్రాణాలతో తీసుకెళ్తా ఉంటాడు. అలా తీసుకెళ్లి వాళ్ళిద్దరిని కారులో కూర్చోబెట్టి మనోడు తీసుకెళ్దాం అనుకునే లోపే ఇంకొకటి వచ్చేసి వాడి మెడ విరిచేసి వీడు నాకు కావాలరా అని చెప్పేసి ఇప్పటి నుంచి మీరు నా మనుషులు నేను చెప్పిందే చేయాలని కార్ డ్రైవ్ చేయమని చెప్పి వెనకాల కూర్చుంటాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక చోట దింపేసి వీళ్ళని ఆ విలన్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. అలా వెళ్లేటప్పుడు ఇంకొకటి వచ్చి కారుతో గుద్దేసి వాడిని చంపేస్తాడు. వచ్చింది ఎవడరా అంటే ఫస్ట్ హీరోని పట్టుకున్నాడు కదా ఆ చైనా వాడు వచ్చేసి గన్నుతో కాల్చాడు కదా అతనే అనమాట. కాకపోతే మనోడు చనిపోలేదు. మెల్లగా హీరో దగ్గరకు వచ్చి నువ్వు నా వాడివిరా అని చెప్పేసి ఒంట్లో ఓపిక లేక అక్కడే కింద పడిపోతాడు. అప్పుడు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని అసలు మిమ్మల్ని ఎవరు పంపించారా అని చెప్పడంతో వాడేమో విలన్ పేరు చెప్పి అక్కడే చనిపోతాడు. సర్లే అని చెప్పేసి హీరోయిన్ కూడా మన కథలో హీరోని కారు ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు హీరోయిన్ ని భయంకరంగా తిడుతూ ఉంటాడు అనమాట. అసలు నువ్వు ఇలా అని తెలిస్తే అసలు ఇక్కడికి వచ్చేవాడిని కాదు నీ వల్ల ఎంత ప్రాబ్లం జరుగుతుందో తెలుసా ఆల్మోస్ట్ నేను చనిపోయేవాడిని అని చెప్పడంతో హీరోయిన్ మాత్రం సైలెంట్ గా ఉంటుంది. అదే సమయంలో ఇంతకు ముందు నన్ను కిడ్నాప్ చేసాడు వాడెవడో వచ్చి ట్యాక్స్ మ్యాన్ పాస్వర్డ్ చెప్పి అన్నాడు అసలు వాడెవడో నాకు తెలియదు అని చెప్పడంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఏంటి నిన్ను పాస్వర్డ్ అడిగారా అని చెప్పడంతో అవునమ్మా ట్యాక్స్ మ్యాన్ అని చెప్పి అంటున్నారు పాస్వర్డ్ అడుగుతున్నారు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పడంతో హీరోయిన్ అవునా అని చెప్పేసి అంటుంది. ఇంతకా ట్యాక్స్ మ్యాన్ ఎవరని చెప్పేసి హీరోయిన్ అడుగుతాడు. హీరోయిన్ ఏమంటుందంటే ఆ అమ్మాయి ఎవరో కాదు నా ఫ్రెండ్ కాకపోతే రీసెంట్ గా చనిపోయిందని చెప్పి అంటుంది. బేసికల్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ కార్ లో వచ్చేటప్పుడు తన ఫ్రెండ్ చనిపోయిందని చెప్పి ఎవరైనా ఫోన్ చేశారు కదా ఆ అమ్మాయి ఎవరో కాదు ఈ అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి పేరు ట్యాక్స్ మ్యాన్. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే విలన్ గారి దగ్గర ఒక బయో వెపన్ ఉంది దాని పేరు ఎజ్టెక్. సో దానికి సంబంధించిన పాస్వర్డ్ ఈ అమ్మాయికి తెలుసు అంటే ట్యాక్స్ మ్యాన్ అనే అమ్మాయికి తెలుసు. కాకపోతే ఆ అమ్మాయి చనిపోయింది. కానీ ఇంకా మిగిలింది మన కథలో హీరోయిన్ కి ఆ పాస్వర్డ్ తెలుసు. కానీ ఆ విలన్ గారి బ్యాచ్ ఏమనుకుంటున్నారంటే హీరోని ట్యాక్స్ మ్యాన్ అని చెప్పేసి హీరో వెనకాల పడుతున్నారు. సో దాంతో హీరో ఇప్పుడు ఏమంటాడంటే సరేనమ్మా ఇదంతా నాకు అనవసరం నేను ట్యాక్స్ మ్యాన్ కాదు అదేదో నువ్వే చూసుకో నన్ను ఊరు పంపించేసి అని చెప్పి అంటంతో హీరోని కూడా నవ్వుకుంటూ హీరో మొహం మీద ఒక గుద్దుగుతుంది. దాంతో మనోడు స్లో తప్పి పడిపోతాడు. కట్ చేస్తే కారు ఒక చోటకు తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కారు డిక్కీ ఓపెన్ చేస్తుంది. చూస్తే అందులో మన కథలో హీరో ఉంటాడు. అంతేకాకుండా తన కాళ్ళు చేతులు హీరోయిన్ కట్టేస్తుంది. ఎందుకు హీరోయిన్ అలా కట్టేసిందంటే హీరోని తీసుకెళ్లి విలన్ కప్పు చెప్పడానికి. బేసికల్ గా హీరోయిన్ విలన్ దగ్గరికి వెళ్ళి హీరోని అప్పు చెప్పి సార్ వీడిని మీకు ప్రాణాలతో అప్పచెప్తే లైఫ్ టైం సెటిల్మెంట్ అన్నారు కదా ఆ డబ్బులు ఏదో నాకు ఇచ్చేయండి అని చెప్పి అంటంతో ఆ విలన్ గాడు ఏమనుకుంటాడంటే హీరోయిన్ కూడా ఒక మామూలు రౌడీ అని చెప్పేసి అనుకుంటాడు. సరేనమ్మా చెక్ ఇస్తానని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నేను నమ్మనండి నాకు క్యాష్ ఇస్తాను ఎక్కడి నుంచి కదులుతా అని చెప్పి అంటంతో ఆ విలన్ గాడు కూడా హీరో దొరికాడన్న ఆనందంలో సరేనమ్మా నువ్వు పట్టించుని వీళ్ళు ఫ్లైట్ లో తీసుకెళ్తున్నారు కాబట్టి నువ్వు కూడా ఫ్లైట్ లో వెళ్ళు మీకు డబ్బులు అరేంజ్ చేస్తారు అక్కడ ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఫ్లైట్ ఎక్కుతుంది. ఆ తర్వాత విలన్ గాడి మనుషులు ఏం చేస్తారంటే హీరోకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మనోడు మొబైల్ తీసి ఓపెన్ చేసి చూస్తే అందులో హీరోయిన్ తో కలిసి దిగిన ఫోటో ఉంటుంది అనమాట. పాప హీరోయిన్ కి ఏమో ఈ విషయం తెలియదు. వాడేం చేస్తారంటే ఏంటే మీ ఇద్దరు ఒకటే కదా ఫ్లైట్ గాల్లో లేచిన తర్వాత డ్రామాలు చేస్తున్నారని చెప్పేసి హీరోయిన్ పట్టుకుని పాస్వర్డ్ చెప్పమంటాడు. దాంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ తెలియదు కదా హీరో ఫోన్ లో ఆ ఫోటో ఉందని చెప్పేసి. అంతేకాకుండా ఇక్కడ హీరోయిన్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఆ విలన్ గారి దగ్గర బయో వెపన్ బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ ను దొంగతనం చేద్దామని వచ్చింది. అంతేగాని హీరోని పట్టించి పాపం డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోదామని అయితే కాదు. కాకపోతే హీరో ఫోన్ లో ఆ ఫోటో ఉండడం వల్ల వీళ్ళిద్దరు దొరికిపోయారు. దాంతో వాడేమో పాస్వర్డ్ నువ్వు చెప్పని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా చేసేదేమో లేక ఒక చిన్న బాక్స్ ఇస్తుంది. ఇందులో పాస్వర్డ్ ఉందని చెప్పడంతో అది ఓపెన్ చేసి చూస్తే అందులో 2 టాబ్లెట్స్ ఉంటాయి. ఆ 2 కలిసిన వెంటనే వాడికి షాక్ కొట్టి వాడు అక్కడే పడిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఆ ఫ్లైట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కొడుతూ ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ లో ఒకడేమో హీరోయిన్ ని బలంగా కొడతాడు. దాంతో హీరోయిన్ కి బాగా గాయం అవుతుంది. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే ఆ బాక్స్ వల్ల చాలా మంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని తీసుకొని ఎక్కడి నుంచి పారిపోవని చెప్పడంతో హీరో ఏం చేస్తాడంటే నువ్వు లేకుండా నేను వెళ్ళనని చెప్పేసి ఒక పారాషూట్ తగిలించుకొని ఫ్లైట్ డోర్ ఓపెన్ చేసి హీరోయిన్ పట్టుకొని అక్కడి నుంచి దూకేస్తాడు. కాకపోతే వీళ్ళ అదృష్టం కొద్దీ వీళ్ళు ఒక ఐలాండ్ లో పడతారనమాట. హీరో ఏంటంటే వ్యవసాయం చేసేవాడు కదా తనకేంటంటే బాగా సర్వే అవడం తెలుసు. అందుకని అక్కడే ఉండి ఒక చిన్న గుడిసెలాగా వేసుకొని హీరోయిన్ ని పడుకోబెడతాడు. హీరోయిన్ కి తోడుగా అక్కడే కూర్చుంటాడు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ ఆ ఫ్లైట్ ఎక్కడానికి కారణం ఏంటి బాక్స్ ఎలాగైనా దొంగతనం చేయాలని ఆ బాక్స్ ను కూడా వీళ్ళిద్దరు దొంగతనం చేసి తీసుకొచ్చారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ అడుగుతుంది అసలు నీకు బుద్ధి ఉందా నాకు తెలియకుండా ఎవడన్నా ఫోటో తీస్తాడు నన్ను అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను అలా ప్రేమించాను కాబట్టి బాధ్యతగా ఫోటో తీశానని చెప్పడంతో హీరోయిన్ నవ్వుతుంది. బేసికల్ గా హీరోయిన్ కూడా హీరో అంటే ఇష్టమే. ఎందుకంటే ఇప్పుడు హీరో తలుచుకుంటే హీరోయిన్ వదిలేసి పైనుంచి దూకేసి తనను కాపాడుకోవచ్చు. అయినా సరే హీరోయిన్ కూడా పట్టుకొని తనని కాపాడి కింద తీసుకొచ్చాడు కదా అందుకనే హీరోయిన్ కి హీరో పెచ్చపెచ్చగా నచ్చేస్తాడు. అంతేకాకుండా హీరోయిన్ తన వాళ్ళకి తాను ఇక్కడ ఉన్నాడని చెప్పేసి ఒక సిగ్నల్ పంపిస్తుంది అనమాట సిఐ ఏజెంట్స్ కి. కట్ చేస్తే మరోవైపు విలన్ చూపిస్తారు. హీరో ఇద్దరు కలిసి ఆ
బాక్స్ తీసుకొని జంప్ అయిపోయారని తెలిసి విలన్ కి భయంకరంగా కోపం వచ్చేస్తుంది. అంతేకాకుండా ఎలాగైనా సరే నాకు ఆ బాక్స్ కావాలి, ఇంకా ముఖ్యంగా పాస్వర్డ్ చెప్పే వాడు మాత్రం బతికే ఉండాలని చెప్పేసి వాళ్ళ అసిస్టెంట్లకి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తాడు. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే అసలు వీళ్ళు ఎక్కడున్నారా అని చెప్పేసి సిగ్నల్ ని ట్రేస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ ఒక డివైస్ ఆన్ చేసింది కదా, వాళ్ళ ఏజెంట్లకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఆ డివైస్ ని వీళ్ళు క్రాక్ చేస్తారనమాట. హీరోయిన్ ఎక్కడుందో తెలిసిపోతుంది వాళ్ళకి. దాంతో వాళ్ళు బయలుదేరి ఆ ఐలాండ్ కి వెళ్తారు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏమో చక్కగా వంట చేసుకుందాం అని చెప్పేసి చుట్టూ చూస్తున్నప్పుడు ఏదో వెహికల్ వస్తుంది, సౌండ్ వస్తుంది. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఆ విలన్ గడి మనుషులు వస్తున్నారని చెప్పేసి వాళ్ళేమో గన్నులు తీసుకుని వీళ్ళిద్దరిని కాల్ చేస్తూ అటాక్ చేస్తారు. పాపం వీళ్ళ దగ్గర ఏమి ఉండవు కదా, అంతేకాకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెడుతూ ఉంటారు. ఆ బాక్స్ అక్కడే వదిలేసి మరోవైపు హీరోయిన్ వాళ్ళ బ్యాచ్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కదా, వాళ్ళు దిగుతారనమాట. వీళ్ళకి మధ్య గన్ ఫైరింగ్ జరుగుతుంది. ఏం జరిగినా సరే ఆ విలన్ గడ బ్యాచ్ ఆ బాక్స్ తీసుకుని అక్కడ నుంచి పారిపోతారు. ఆ తర్వాత చేసేదేవి లేక హీరోయిన్ ఇద్దరిని తీసుకొని ఆ ఏజెంట్లు ఏంటంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఉన్న ఒక అతను హీరోయిన్ ని భయంకరంగా తిడతాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆ బాక్స్ చేద్దాకా వచ్చింది కదా, దాన్ని ఎలా వదిలేసావని చెప్పేసి హీరోయిన్ ని అతను తిడతాడు. అంతేకాకుండా హీరోయిన్ ని సస్పెండ్ కూడా చేస్తాడు. కాకపోతే హీరో ఏమంటాడంటే ప్రస్తుతానికి ట్యాక్స్ మ్యాన్ అని చెప్పి నన్ను అనుకుంటున్నారు కదా, నేను వాళ్ళకి ఫోన్ చేసి మీకు పాస్వర్డ్ చెప్తాను, నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి అంటే వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని వస్తారు. అంతేకాకుండా ఆ బాక్స్ కూడా తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని మోసం చేసి మనం ఆ బాక్స్ తెచ్చుకుందాం అని చెప్పి అంటంతో ఆ సిఐఏ ఆఫీసర్ కూడా అవును కదా ఇదేదో బాగుందని చెప్పేసి హీరోకి సపోర్ట్ చేస్తాడు. అంతేకాకుండా హీరో కూడా వాళ్ళకి మెసేజ్ పంపిస్తాడు. వాళ్ళు కూడా ఆ మెసేజ్ చూసుకొని డైరెక్ట్ గా విలన్ కి ఈ విషయం చెప్తారు. దాంతో సరేలే అని చెప్పేసి విలన్ కూడా మన కాలబేరానికి వచ్చారు, చావంటే భయం ఉండాలి అని చెప్పేసి ఒక పెద్ద హోటల్లో మీటింగ్ అరేంజ్ చేస్తాడు. అదే సమయంలో మన కథలో హీరో కూడా రెడీ అయి వెళ్తాడు. వెళ్లేటప్పుడు ఆ సిఐఏ ఏజెంట్ చెప్తారనమాట, నువ్వేం కంగారు పడకు, బయట మేము ఉంటాము, ఏదన్నా చిన్న ప్రాబ్లం అయినా సరే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, నీ కాలర్ కి మైక్ సెట్ చేసాము, నువ్వు చెప్పామనుకో లోపలికి వచ్చేసి అందరినీ అటాక్ చేస్తామని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ హోటల్లోకి వెళ్తాడు. కాకపోతే విలన్ కూడా ఇంకా తెలియగలడు కదా, అందుకని బయట హీరో కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళని కాల్చి చంపేస్తాడు. కాకపోతే ఒక అతను మాత్రం ప్రాణాలతో బయటపడతాడు. అతను హీరోకి ఇన్ఫార్మ్ చేస్తాడు, ఇలా అందరూ దొరికిపోయాము, మా అందరిని కాల్ చేశాడు, కాబట్టి నువ్వు కూడా ఎలాగోలా తప్పించుకొని బయటకు వచ్చాయని చెప్పంటంతో హీరో కూడా సరే అంటాడు. కాకపోతే హీరోకి ఏంటంటే ఆ బాక్స్ తీసుకోకుండా బయటకు వెళ్ళకూడదని చెప్పేసి నిర్ణయించుకొని వెళ్లి డైరెక్ట్ గా విలన్ గాని మీట్ అవుతాడు. ఆ విలన్ గాడు కూడా హీరో దగ్గరకు వచ్చి సరే పాస్వర్డ్ చెప్పి అంటాడు. కాకపోతే హీరోకి ఏమో పాస్వర్డ్ తెలియదు, ఎందుకంటే తన ట్యాక్స్ మ్యాన్ కాదు కదా. దాంతో విలన్ కోపం వచ్చేసి నువ్వే కదరా రమ్మంది, పాస్వర్డ్ చెప్పని చెప్పేసి గన్ను పెట్టి హీరోని బెదిరిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరోయిన్ అక్కడికి ఎంట్రీ చేస్తుంది. వచ్చిన తర్వాత ఆ విలన్ తో అంటుంది, నీకేం కావాలి ఇప్పుడు, పాస్వర్డే కదా, నువ్వు కంగారు పడకని చెప్పేసి హీరోయిన్ కి పాస్వర్డ్ తెలుసు కదా, అందుకని తన పాస్వర్డ్ చెప్తుంది. ఆ బయో ఓపెన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే సరే ఇప్పుడు బాక్స్ ఓపెన్ అయింది కదా, మా డబ్బులు మాకు కొట్టని చెప్పంటంతో విలన్ గడు కూడా సరే అని చెప్పేసి డబ్బులు మొత్తం హీరోయిన్ కొడతాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా సరే నేను వెళ్తానని చెప్పంటుంది. కానీ ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ ఏంటంటే హోటల్లో ఉన్న ప్రతి ఒక్క సర్వెంట్ విలన్ గాడికి గన్ను గురి పెడతారనమాట. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ $10 million డబ్బులు తీసుకుంది విలన్ దగ్గర నుంచి, అందులో $1 million డబ్బులు ఇస్తాను, విలన్ గాడిని చంపేస్తానని చెప్పేసి వాళ్ళందరినీ రౌడీలు సెట్ చేసింది అనమాట. కాకపోతే ఈ ఐడియాకి విలన్ గాడు ఏమంటాడంటే నీ బుర్ర బాగా పనిచేస్తుంది, కానీ దానికంటే ముందు నా బుర్రను కూడా నువ్వు బిలీవ్ చేయాలి కదా అని చెప్పేసి వాళ్ళందరిని పిలుస్తాడనమాట. వాళ్ళకి వీళ్ళకి భయంకరంగా ఫైట్ జరుగుతుంటుంది. అదే సమయంలో హీరోతో ఏమంటుందంటే నీకు ఫైట్ చేయడం రాదు కాబట్టి కొంచెం పక్కెళ్ళి దాక్కు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా సర్లే అని చెప్పేసి పక్కెళ్తాడు. అదే సమయంలో అక్కడ ఉన్న ఒక చైనా వాడు హీరో మీద అటాక్ చేస్తాడు. గన్ను తీసుకుని కాలుస్తుంటాడు అనమాట. కానీ ఆ గన్ను తీసుకుని కాల్చడం వల్ల వచ్చిన బుల్లెట్లు కాస్త ఆ హోటల్ మెయిన్ రొటేటింగ్ బటన్ మీద ప్రెస్ అవుతుంది. బేసికల్ గా ఈ హోటల్ ఏంటంటే రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది అనమాట స్లోగా. కాకపోతే కొంచెం అది పేలిపోవటం వల్ల ఎక్కువ రౌండ్ తిరుగుతూ ఉంటుంది, అది కూడా స్పీడ్ తిరుగుతుంది. దాంతో ఆ హోటల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏం అర్థం కాదు, ఇదేంట్రా హోటల్ తిరిగిపోతుందని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ చైనా వాడు ఉన్న కదా తన మీద అటాక్ చేశాడు, వాడిని తీసుకెళ్లి ఆ చక్రాల మధ్య పడేస్తాడు. దాంతో అందులో నలిగిపోయి వాడు చనిపోతాడు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో విలన్ గాడు హీరోయిన్ ని కొడుతూ ఉంటాడు అనమాట. అంతేకాకుండా వాడి చేతిలో ఆ బయో వెపన్ ఉంటుంది, అది గాని పేలిందనుకో చాలా మంది చనిపోతారనమాట. దాంతో హీరోయిన్ మాత్రం ఆ విలన్ గాని అది పేల్చకుండా ఆపుతూ ఉంటుంది. ఈ గ్యాప్ లో మన కథలో హీరో అక్కడికి వచ్చేసి ఆ విలన్ గాని తనటం వల్ల వాడు దూరంగా వెళ్తాడు. కాకపోతే విలన్ గాడికేమో వీళ్ళ దగ్గరకు వచ్చి కొడదామంటే ఆ హోటల్ మొత్తం రొటేట్ అయిపోతూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తనకు ఎదురుగా వైట్ కలర్ స్టాండ్స్ ఉంటాయి అనమాట, వాటిని కాల్ చేస్తే అది విలన్ గాడి మీద పడిపోయి వాడు కింద పడిపోతాడు. కాకపోతే వాడి చేతిలో ఉన్న ఆ బయో వెపన్ మాత్రం కింద పడకూడదు, అది కింద పడేటప్పుడు ఎగ్జాక్ట్లీ నన్ను నెట్టే అని చెప్పేసి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి నెట్టేస్తాడు. ఆ విలన్ గాడి కింద పడిపోయేటప్పుడు ఎలాగోలాగా హీరోయిన్ ఆ బయో వెపన్ పట్టుకుంటుంది. దాంతో వాడు కింద పడి చనిపోతాడు. వీళ్ళిద్దరు మాత్రం సేఫ్ అయిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. బేసికల్ గా హీరో ఫారెన్ వెళ్ళమని చెప్పింది వాళ్ళ నాన్నే కదా, అందుకని హీరోయిన్ తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. దాంతో హీరో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ చెల్లెలు వీళ్ళందరూ ఎంతగానో ఆనందపడతారు. ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు కలిసి సరదాగా బయటకు వెళ్దాం అని చెప్పేసి కార్ దగ్గరకు వచ్చి డిక్కీ ఓపెన్ చేస్తాడు. హీరో చూస్తే లోపల ఎవడో ఒక అతను ఉంటాడు. అతను చూసి హీరో ఆశ్చర్యపోతాడు. ఎవరైతేనని చెప్పి హీరోయిన్ అడిగితే
ఇతను ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కాబట్టి తీసుకెళ్లి డిక్కీలో పడేసాను, నువ్వు కంగారు పడుద్దని చెప్పడంతో హీరో కూడా సర్లే నీ ఉద్యోగం ఏదని చెప్పేసి తన బ్యాగ్ డిక్కీలో పడేసి హీరోయిన్ తో కలిసి సరదాగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.